థింగ్స్ ఇన్ డెమోక్రసీ. ఈరోజు ఒక రాష్ట్రంలో అంత ఆటవిక పరిపాలన జరుగుతుంది. ఒక మహిళ, ఒక చిన్నపిల్లలు ఈరోజు ప్రాణభీతితోటి ఇంకా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని ఇంకా మర్చిపోలేని పరిస్థితుల్లో ఈ కుటుంబం ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మద్దతుగా నిలబడాల్సిన సందర్భం ఉంది. సమాజం మొత్తం నిలబడాల్సిన సందర్భం ఉంది. పార్టీలకు అతీతంగా రంబడి రాంబాబు గారు ఒక న్యాయవాది. ఒక న్యాయవాది, ఒక మాజీ మంత్రి ఇంటికి మీదకి వచ్చి ఈ విధంగా దాడి చేసి రక్షణ లేకుండా చేస్తే మా బోటోళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున? మా ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి? ఈ దేశాన్ని 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ని, నేను లా అండ్ ఆర్డర్కి నా ప్రాణం ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటన కనీసం ఖండించలేదు. మీరు ఆడపిల్లల మీద చిన్న ఈగ వాలితే ఎక్కడుంటే అక్కడికి నేను వస్తానన్న పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు, కనీసం ఖండించలేదు. ఈ రాష్ట్రానికి మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక మహిళ, ఇదిగో ఈ మహిళ ప్రతిరోజు ప్రెస్ మీట్లో వాళ్ళకి జరిగిన అన్యాయం పెడితే అమ్మ జరిగింది తప్పు, క్షమాపణ అని ఒక్క మాట మీరు మాట్లాడలేదు. మళ్ళీ మీరు ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు. మా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. ఇదేనమ్మా లా అండ్ ఆర్డర్ మీ ప్రభుత్వంలో? ఈ అంశాన్ని రాజకీయం చేసి ఊరు వాడ ఫ్లెక్సీలు వేసి పూజ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి మీద వేల మంది దాడి చేసింది మీరు. విచక్షణారహితంగా బూతులు మాట్లాడింది మీరు. ఆ వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వేల మంది దాడి చేసి పోలీసులతో దాడి చేయించి నిమ్మకు నీరెత్తినట్టు పోలీసులు మాకేం సంబంధం లేనట్టు అధికార పార్టీ యొక్క యంత్రాంగాన్ని, అధికార పార్టీ యొక్క ఆలోచనల్ని పూర్తి స్థాయిలో అమలుపరిచి మీరు ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారండి?